వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్లోని ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభతో జనవరి 26 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు బయలుదేరనున్నారు. సోమవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో 5 జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన వెంటనే ఆదిలాబాద్ ఇంద్రవెల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి సమావేశం కావడం కూడా ఇదే. ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను గుర్తించి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రులు ఎమ్మెల్యేలకు సూచించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని ఆయన కోరారు. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించాలి. 17 సీట్లలో కాంగ్రెస్ కనీసం 12 సీట్లు గెలవాలి అని మంత్రులు ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సూచించారు. నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యత పూర్వ జిల్లాల ఇన్ఛార్జి మంత్రులపై ఉందని, సంక్షేమం అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని ముఖ్యమంత్రి అన్నారు. జనవరి 26 తర్వాత వారంలో 3 రోజులు సాయంత్రం 4 గంటల నుంచి సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటాను, సాయంత్రం 6 గంటల వరకు అని రేవంత్ రెడ్డి అన్నారు. నెల రోజులు పాలన పూర్తి చేసుకున్న మంచి మార్కులు కొట్టేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ గెలుపు జోష్తో పార్లమెంట్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన 6 గ్యారంటీల్లో ముఖ్యమైనవి అమలు చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటి తనకు తిరుగులేదని నిరూపించుకోవాలని భావిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బలమైన అభ్యర్థులను దింపాలని ప్రయత్నిస్తుండగా రేవంత్ రెడ్డి ఏకంగా సోనియా లేదా ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగేలా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నేతలు బరిలో నిలిచే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలు త్రిముఖ పోటీగా భావించవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పార్లమెంట్ ఎన్నికలు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.